హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది AskSaiNagendra ఎపిసోడ్ 6 అన్నమాట. సో నా ప్రీవియస్ ఎపిసోడ్స్ గల మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవాళ వీడియోలో మనకు వచ్చిన క్వశ్చన్స్ చూద్దాము. సో దాని తర్వాత మనం ఆన్సర్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మనకు ఉదయ్ కిరణ్ అడుగుతున్నారు. సో ప్రైవసీ కింద సెక్యూరిటీ అని ఉంది కదా, దాని యూజ్ ఏంటో వీడియో చేయ బ్రో అబౌట్ సెక్యూరిటీ ఇన్ వాట్సాప్. సో వాట్సాప్ లో ప్రైవసీ కింద సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని గురించి వీడియో అడిగారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఒకే పర్సన్ మనకి 3 క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో నేను 3 పిక్ చేశాను. సో ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. సో ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఏదైనా ఒక వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అది చాలా తక్కువ సైజ్ లో క్వాలిటీ తగ్గకుండా ఉండి తిరిగి మనకు పంపిస్తుంది, అది ఎలా సాధ్యం? సో ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఏదైనా వీడియో యూట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తే 1 GB ని, సో అగైన్ మీరు యూట్యూబ్ నుండి ఆ వీడియో కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఒక 50 MB అవుతుందేమో, కానీ వీడియో క్వాలిటీ మాత్రం అలాగే ఉంటుంది కదా. సో అది ఎలా సాధ్యం అని చెప్పి మనకి ఇక్కడ అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రపంచంలో ఉన్న అన్ని మొబైల్లో కూడా కెమెరా అత్యంత అద్భుతంగా ఉన్న మోడల్ ఫోన్ ఏది? సో ఈ వరల్డ్ మొత్తంలో మనకి చాలా అంటే చాలా మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా. సో అన్ని మొబైల్ ఫోన్స్ లో కల్లా ది బెస్ట్ కెమెరా ఉన్న మొబైల్ ఫోన్ ఏది అని చెప్పి అడిగారు. సో దాని గురించి కూడా మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా ఒక సినిమాని హై క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకుంటే కూడా 1 GB లోపలే వస్తుంది. కానీ ఒక మొబైల్లో ఏదైనా కెమెరాను ఉపయోగించి వీడియో తీస్తే దాని సైజు 10 నిమిషాలలో అవుతుంది. ఎందుకు అలా? క్వశ్చన్ ఏంటంటే, మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసుకుంటే హై క్వాలిటీలో 1 GB ఉంటుంది. మన మొబైల్లో వీడియో రికార్డింగ్ కనుక చేస్తే ఒక 10 minutes కి 1 GB అని వస్తుంది. అది ఎలా పాసిబుల్ అని చెప్పి అడుగుతున్నారు. వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్స్ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, వాట్సాప్ లో ఉన్న సెక్యూరిటీ గురించి అయితే అడిగారు. సో ఈ సెక్యూరిటీ ఏంటంటే, మనకి ఒక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది అనమాట. ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ప్రతి ఒక్క యూజర్ కి, ప్రతి ఒక్క యూజర్ తో యూనిక్ గా ఉంటుంది. అంటే మీకు మీ ఫ్రెండ్ తో ఒక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, అండ్ ఇంకో ఫ్రెండ్ తో ఇంకోటి ఉంటుంది. అలా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరికి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ప్రతి చాట్ కి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది ఉంటుంది. సో అదేంటంటే ఒక 60 digit కోడ్ అనమాట. సో అది మీరు QR కోడ్ లో కూడా చూడొచ్చు. సో మీరు చూసే ఉంటారు వాట్సాప్ లో, సో యువర్ ఫ్రెండ్ సెక్యూరిటీ కోడ్ ఇస్ చేంజ్డ్ అలా అని చెప్పి మనకి నోటిఫికేషన్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి మనం చాటింగ్ అనేది చేస్తూ ఉన్నప్పుడు. సో ఈ సెక్యూరిటీ కోడ్ అంటే ఒక యూనిక్ కోడ్ అనమాట, మీకు అండ్ అతనికి మాత్రమే ఉంటుంది. సో ఈ యూనిక్ కోడ్ ఏం చేస్తుందంటే, మీరు అతనికి పంపే మెసేజెస్ అండ్ అతనికి పంపే ఏదైనా ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ ఈ సెక్యూరిటీ కోడ్ హెల్ప్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఒకటి, థర్డ్ పార్టీ యాప్స్ అనేవి మీ మొబైల్లో ఉన్న మెసేజెస్ ని, వీడియోస్ ని, ఫొటోస్ ని చూడలేవు. అండ్ థర్డ్ పార్టీ యాప్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మెసేజెస్, మీ కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వమంటే మనం ఎలా అని ప్రెస్ చేస్తాం కదా. సో అలా ప్రెస్ చేసినప్పుడు ఏదైనా ఓటీపీస్ వస్తే ఆటోమేటిక్ గా అదే రీడ్ చేసుకుంటుంది కదా. సో ఆ పర్మిషన్ మీరు ఇచ్చారు కాబట్టి అది రీడ్ చేసుకుంటుంది. సో అదే విధంగా వాట్సాప్ లో మీరు ఆ పర్మిషన్ అనేది ఇవ్వలేరు. సో ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ కోడ్ మీ దగ్గర అండ్ సెండర్ దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు తప్ప ఈవెన్ వాట్సాప్ వాళ్ళు కూడా మీ ఇద్దరి చాట్స్ అనేవి చూడలేరు అనమాట. సో అందుకే ఈ రోజు వాట్సాప్ అనేది ఎన్ని బిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా హ్యాకర్స్ గానీ మన వాట్సాప్ ని హ్యాక్ చేయాలని చేసినా కూడా ఆ మెసేజ్ సర్వర్ నుండి కూడా మీ దగ్గర నుంచి హ్యాక్ అనేది చేయలేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే క్వాలిటీ తగ్గకుండా వస్తుంది అంటున్నారు కదా. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే, మీరు ఏదైనా వీడియో యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసి దాన్ని మళ్ళీ డౌన్లోడ్ కనుక చేస్తే మీకు కన్ఫర్మ్ గా క్వాలిటీ అనేది తగ్గుతుంది. మేబీ మీరు అది నోటీస్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీ ఒరిజినల్ వీడియో అండ్ యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియో కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల క్వాలిటీ డిఫరెన్స్ అనేది మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా క్వాలిటీ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఎందుకంటే నేను రెగ్యులర్ గా యూట్యూబ్ లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఒక్కొక్క వీడియో వచ్చి నాకు 1.5 GB అలా ఉంటుంది. సో ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాక మీకు యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో అనేది 100% అప్లోడెడ్ అని వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే, ప్రాసెసింగ్ యువర్ వీడియో అని వస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ అంటే, మనం అప్లోడ్ చేసిన HD వీడియో నుండి SD వీడియోకి ప్రాసెసింగ్ చేస్తుంది. సో SD వీడియో అంటే మనకి 144p, 360p ఇలా వస్తాయి కదా యూట్యూబ్ లో. సో ఆ విధంగా వాటిని ఏం చేస్తుందంటే ఎన్కోడ్ చేస్తుంది. సో ఇదంతా ఒక మాస్టర్ ఫైల్ గా చేస్తుంది. మాస్టర్ ఫైల్ అంటే, మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తారు కదా, అది మీ యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి చూస్తారు కదా. సో ఎవరైతే మీ వీడియో మీద క్లిక్ చేస్తారో అలా క్లిక్ చేసిన ప్రతిసారి మీరు అప్లోడ్ చేసిన వీడియో అనేది యూజర్స్ కి రాదు. యూట్యూబే ముందుగా ఆటోమేటిక్ గా మీరు అప్లోడ్ చేసిన ఒరిజినల్ వీడియో నుంచి
మాస్టర్ ఫైల్ అనేది ఒకటి బయటికి తీస్తుంది. సో ఈ మాస్టర్ ఫైల్ ని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు అనమాట. సో నెక్స్ట్ క్వాలిటీ విషయానికి వస్తే చెప్పా కదా ఆల్రెడీ, మీకు ఖచ్చితంగా క్వాలిటీ అయితే తగ్గుతుంది. సో దీనిపైన ఒక ఛానల్ అనేది రీసెర్చ్ కూడా చేసింది, ఆంటాలజిస్ట్ అని. సో ఈ ఛానల్ చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక వీడియోని యూట్యూబ్ లోకి అప్లోడ్ చేశారు. సో చేసిన వీడియోని డౌన్లోడ్ చేశారు, అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ చేసిన వీడియోని అప్లోడ్ చేశారు. సో అప్లోడ్ చేసిన సెకండ్ వీడియోని మళ్ళీ డౌన్లోడ్ చేశారు. సో ఈ ప్రాసెస్ ని రిపీటెడ్ గా 1000 టైమ్స్ అప్లోడ్ చేశారు. సో మీరు కనుక ఆ ఛానల్ కనుక చూస్తే మీకు లైన్ లో 1000 వీడియోస్ ఉంటాయి అనమాట. సో ఆ 1000 వీడియోస్ లో మీరు ఒక్కొక్క వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తూ వెళ్తే ఫస్ట్ వీడియో ఏమో చాలా క్వాలిటీగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వీడియో తగ్గుతుంది. అలా మీరు ప్రతి ఒక్క వీడియో చూసి 1000 వీడియో వస్తే అసలు మీకు అసలు ఏం కనిపించదు అనమాట. సో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ కెమెరా ఫోన్ ఇన్ ద వరల్డ్ అని అడిగారు. సో ప్రపంచంలో ఉన్న మంచి కెమెరా ఉన్న ఫోన్ ఏది అని చెప్పి. సో రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే 10,000 రూపాయల ఫోన్ లో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరాస్ అని చెప్పి సో ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. సో మీరు అడిగినట్టుగా హైయెస్ట్ కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఏది అంటే, సో ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ అండ్ షియోమి నుండి కొత్త మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. సో అవి వచ్చేసి మనకి నియర్లీ 108 మెగాపిక్సెల్స్ ఉంటాయి అనమాట. సో మనకి షియోమి CC9 Pro లో 108 మెగాపిక్సెల్ అనేది పెట్టారు, అండ్ నెక్స్ట్ అలానే సామ్సంగ్ కూడా ఒక మొబైల్ ని 108 మెగాపిక్సెల్ తో డిజైన్ చేసింది. సో మీకు ఇక్కడ ఒక విషయం అనేది అబ్జర్వ్ చేయాలి. సో 108 మెగాపిక్సెల్ ఉన్నంత మాత్రాన అందులో వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి ప్యూర్ హై క్వాలిటీ అయితే రావు. సో మనకు మెగాపిక్సెల్ మీద అనేది డిపెండ్ అవ్వదు మన ఫోటో ఒక క్వాలిటీ. సో దాంట్లో యూజ్ చేసిన సెన్సార్స్ కానివ్వండి, సో సోనీ సెన్సార్స్ ఉంటాయి, చాలా ఫైన్ గా వర్క్ అవుతాయి. సో ఆ సెన్సార్ ని బేస్ చేసుకుని, ఆ పిక్సెల్ రేట్ ని బేస్ చేసుకుని మీ ఫోటో అనేది క్వాలిటీ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఒక మూవీ అనేది 2 అవర్స్ ఉంటుంది, అది వచ్చేసి మనం హై క్వాలిటీలో 1 GB డౌన్లోడ్ చేసుకుంటున్నాము. సో అలా కాకుండా మన మొబైల్ లో ఒక 10 minutes వీడియో రికార్డ్ చేస్తే మనకి 1 GB 2 GB వస్తుంది. సో దీనికి రీజన్ అడిగారు. సో దీనికి నేను మీకు రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే కంప్రెసర్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు రికార్డ్ చేసిన మూవీ ఏదైతే తీస్తారో సో దాన్ని కంప్రెస్ చేసి సో మనకి ప్రింట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనం కంప్రెసర్స్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ గా ఒక మూవీని 920x1080 HD లో కనుక రికార్డ్ చేస్తే సో దాని యొక్క ఫైల్ సైజ్ అనేది 1 GB per second వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక మూవీ అనేది 2 గంటలు కనుక ఉంటే ఆ మూవీ యొక్క ఫుల్ సైజ్ మనకి నియర్లీ 3 టెరాబైట్స్ ఉంటుంది. అంటే చాలా పెద్ద స్టోరేజ్ ఇది. సో అంత స్టోరేజ్ లో మన మూవీ అనేది స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేసిన తర్వాత సో మనం మూవీని ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటే యాడ్ చేస్తాము, అనవసరమైన సీన్స్ అన్ని కట్ చేస్తాము. సో కట్ చేసి మూవీని 2 hours తీసుకొస్తాం కదా. సో ఈ 2 hours ని మనం రెండరింగ్ చేస్తే ఆ మధ్యలో మనం యాడ్ చేసిన ఎడిటింగ్స్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి అన్ని కలిసి మూవీ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ రెండరింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని రెండర్స్ ఉంటాయి. సో ఏంటంటే ProRes 4444XQ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేస్తే కనుక మీరు ఆ మూవీని రెండర్ చేస్తే మీకు ఆ మూవీ అనేది 400 GB కల్లా వచ్చేస్తుంది. అంటే మన 3 TV మూవీ అనేది ఒక 400 GB కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం బ్లూరే H.264 లో కనుక రెండర్ చేస్తే సో మాక్సిమం అడాబ్ ప్రీమియర్ ప్రో యూజ్ చేసే వాళ్ళు దీంట్లో రెండర్ చేస్తారు. సో దీంట్లో కనుక మీరు 3 TV మూవీని కనుక రెండర్ చేస్తే సింపుల్ గా మీకు 48 GB లో వచ్చేస్తుంది. సో 48 GB కల్లా మీకు 2 hours మూవీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు మూవీ థియేటర్స్ కి మీరు డౌన్లోడ్ చేసుకునే మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీ మూవీ థియేటర్స్ ఉంటాయి కదా, ఆ థియేటర్ లో ఏదైతే మూవీ ప్లే చేస్తారో అది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు 1 GB అయితే కన్ఫర్మ్ గా ఉండదు. సో ఎందుకంటే అక్కడ పిక్సెల్ రేట్ అనేది ఎక్కువగా ఉండాలి, ఎక్కువ ఫ్రేమ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉండాలి. సో దానికోసం నియర్లీ 100 GB వరకు ఉంటుంది. సో ఆ మూవీస్ అనేవి ప్లే చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్, యూట్యూబ్ ఇటువంటి విషయాలకు వచ్చేసరికి దాన్ని ఇంకా కంప్రెస్ చేసి మనకి 1 GB కే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఒక మూవీ 50 GB కనుక ఉంటే మనం యూజ్ చేసే ఇంటర్నెట్ కి దాన్ని మనం ఖచ్చితంగా డౌన్లోడ్ చేయము, అండ్ నెక్స్ట్ వాచ్ కూడా చేయం. కాబట్టి అలా కంప్రెస్ చేసుకుంటూ వచ్చి ఒక మొబైల్ లో చూస్తాం కాబట్టి ఆ మొబైల్ స్క్రీన్ కి సరిపోయేంత పిక్సెల్స్ వచ్చేలా చూసుకుంటారు. సో ఈ విధంగా కంప్రెసర్ అనేది యూజ్ చేసి రెడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు మూవీ యొక్క లెంత్ అనేది ఇంపార్టెంట్ కాదు, సో దాన్ని కంప్రెస్ చేసే విధానం అనేది ఇంపార్టెంట్. ఒక మూవీ 2 hours ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నా దగ్గర అవతార్ మూవీ ఉంది. సో అవతార్ మూవీ డ్యూరేషన్ కంప్లీట్ వచ్చేసి 2 hours 59 minutes, అంటే దాదాపు 3 గంటలు. సో ఈ మూవీ యొక్క సైజ్ వచ్చేసి 2.18 GB ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే నాకు ఇక్కడ ఇంకొక మూవీ ఉంది, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ. సో ఈ యొక్క మూవీ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 hours 1 minute, అంటే 2 గంటలే ఉంది. కానీ దీని యొక్క సైజ్ వచ్చేసి 2.7 GB ఉంది. సో ప్రీవియస్ దానికి దీనికి చూసుకున్నారు కదా, అది 3 గంటలున్నా
2.1 GB ఉంది. ఇది 2 గంటలు ఉంటే 2.7 GB ఇంకా ఎక్కువ ఉంది. సో ఇక్కడ డ్యూరేషన్ అనేది మ్యాటర్ కాదు, మీకు కంప్రెస్ చేసే విధానం అనేది మ్యాటర్. సో ఓవర్ గా కంప్రెస్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అలా తక్కువ డ్యూరేషన్ ఉన్నా కూడా మనకి మూవీ అనేది ఎక్కువ సైజ్ ఎందుకు వచ్చిందంటే మేబీ ఆ మూవీలో ఎక్కువ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసి ఉండొచ్చు. సో ఆ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం వల్ల అది కొంచెం ఎక్కువ సైజ్ వచ్చి ఉండొచ్చు. మన మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అడిగారు. సో దీనికి నేను కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను. సో ఆ పాయింట్స్ అనేది చూసుకోండి. మీ మొబైల్ కనుక హ్యాక్ అయితే హై బ్యాటరీ డ్రైన్ అనేది అవుతుంది, అంటే త్వరగా మీ మొబైల్ బ్యాటరీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా ఎందుకు తగ్గుతుందంటే హ్యాకర్ అనే అతను మీ మొబైల్ కెమెరాని యూజ్ చేసుకుని మిమ్మల్ని మానిటర్ చేస్తున్నా, లేదంటే మీ మొబైల్ మైక్రోఫోన్ యూజ్ చేసుకుని మీరు మాట్లాడేది వింటున్నా, సో మీ మొబైల్ యొక్క డివైసెస్ అనేవి వర్కింగ్ లో ఉన్నాయి కాబట్టి మీ బ్యాటరీ అనేది ఫాస్ట్ గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే హ్యాక్ చేసే వాళ్ళు సిమ్ క్లోనింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో సిమ్ క్లోనింగ్ అంటే ఏం లేదు, మీ సిమ్ ఉంటుంది కదా దానికి ఇంకో డూప్లికేట్ సిమ్ తయారు చేస్తారు. సో మీ సిమ్ లో మీరు ఎవరైతే కాల్ చేస్తున్నారు, ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అక్కడ వింటూ ఉంటారు. సో మీ ఫోన్ కి సిమ్ క్లోనింగ్ జరిగిందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే మీ ఫోన్ లో సిమ్ వేసి మీ నెంబర్ కి కాల్ చేయాలి. సో మీ నెంబర్ కి కాల్ చేసిన తర్వాత రింగ్ అవుతున్నప్పుడే మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. సో ఇలా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ కాల్ అనేది కట్ అయిపోవాలి. అలా కట్ అవ్వకుండా కాల్ రింగ్ అవుతూనే ఉంటే వేరే ఎక్కడో సిమ్ మీ నెంబర్ తో యాక్టివేట్ అయ్యింది అని అర్థం. సో దీన్ని సిమ్ క్లోనింగ్ అంటాము. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు మీ నెట్వర్క్ ఆపరేటర్ ని కన్సల్ట్ అయ్యి సో మీ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లొకేషన్ అనేది ట్రేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. మీ మొబైల్ లో ఉన్న ఏ యాప్స్ అనేవి ఎక్కువగా మీ బ్యాటరీని యూజ్ చేస్తున్నాయి, ఆ యాప్స్ మీరు వాడుతున్నారా లేదా. అండ్ నెక్స్ట్ సస్పిషియస్ గా కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట, అంటే మీరు ఇన్స్టాల్ చేయనివి కానివ్వండి, మీరు ఎప్పుడు మీ మొబైల్ లో చూడని ఏదైనా అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటే మీ ఫోన్ ని రీసెట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి. సో ఈ విధంగా మీ మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ సాయి నాగేంద్ర అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ అనేవి కామెంట్ చేయండి. సో నేను నా నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. సో SNT ఛానల్ ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.